హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా బ్లూమింగ్ డేస్. ఇది ఒక క్యాజువల్ వ్లాగ్ బట్ ఆన్ ఎ వెరీ స్పెషల్ డే. అదేంటంటే రథసప్తమి రోజు అన్నమాట. సో సో నేను ఎలా రథసప్తమి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలా పూజ చేసుకున్నాము, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చెప్పాలంటే ఈ ఇయర్ రథసప్తమి నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్స్ కానీ ఎప్పుడూ అంత ఎక్కువగా రథసప్తమి సెలబ్రేట్ చేసుకుంది లేదు. బట్ ఈ ఇయర్ ఎందుకో అంటే నేను ఈ మధ్య కొంచెం సూర్యదేవుడికి కూడా నేను కనెక్ట్ అవుతున్నాను స్పిరిచువల్గా. బట్ అంతకంటే ఒక పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే నాకు ఆ రోజు మా హస్బెండ్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యారు. పూజ చేశారు, మార్నింగే లేచారు, స్నానం చేశారు అండ్ పూజ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సూర్య నమస్కారాలు కూడా వేస్తున్నారు. సో అతను కూడా ఇంట్రెస్ట్ చూపించడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో అందుకనే నిజంగానే స్పెషల్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో డే అనేది చాలా బాగా స్టార్ట్ అయింది. ఆ రోజు చాలా కామ్గా, చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది. అండ్ కాసేపు పైన నేను, మా చిన్నోడు, మా హస్బెండ్ కూడా పైకొచ్చి మా హస్బెండ్ కొంచెం పూజ అది చేసుకుంటే మేము ఆ నేచర్ని, వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ సన్ కూడా చూడండి ఎంత బాగున్నారో, అసలు ఎంత క్యూట్గా ఉన్నాడంటే సన్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ టైంలో వచ్చాము, అరౌండ్ 7 అనుకుంటా మేము వచ్చింది. సో కాసేపు హ్యాపీగా పైన ఎంజాయ్ చేసి అండ్ ఆ బ్రీజ్ని కానీ, కూల్ బ్రీజ్ని కానీ, కొంచెం సన్లైట్ని కానీ తీసుకున్నాక అప్పుడు మా డేని స్టార్ట్ చేసాం అన్నమాట. తర్వాత కిందకు వచ్చేసి ఇక్కడ పసుపు, ఉప్పు, రేగ్గాయలు, జిల్లడాకులతోటి స్నానం చేసి రెడీ అయిపోయాను నేను. ఇక్కడ మా మదర్ పరమాన్నం చేస్తున్నారు, చాలా బాగా చేస్తారు. అండ్ ఆ రోజు చాలా టేస్టీగా కూడా వచ్చింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నేను రెడీ అయిపోయాక తర్వాత గుమ్మానికి పసుపు రాసి ముగ్గు వేసాను. ఇలాగ అన్ని గుమ్మాలకి రాశాను. ఆ రోజున ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే చిక్కుడుకాయలతో చేసిన ఈ రథమే. అసలు ఇలా చేస్తారని కానీ, అది కూడా రథసప్తమి రోజు ఇలా చేస్తారని కానీ నాకు అసలు తెలియదు. మా అమ్మ చెప్తే సరే అని యూట్యూబ్లో చూశాను. సో అప్పుడు చాలామంది షార్ట్స్ వీడియోస్ చేసుంటే అప్పుడు నేను చూసి చేశాను అనమాట. సో చాలా బాగా అనిపించింది. ఇది ఒక స్పెషల్ థింగ్ అన్నమాట. ఆ రోజు ఒక కొత్త విషయం నేర్చుకున్నాను అనిపించింది. ఇంకా అంతే, ఆ రోజు ఇలాగ అందరం పూజ చేసేసుకొని తర్వాత ప్రసాదము, పులిహార కూడా చేశారు, అది నేను చూపించలేదు. సో అది కూడా ఇంకా తినేసి అందరం రిలాక్స్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్.